వారసత్వ రాజకీయాల్లో వినిపించే మాట ఇది. తాము రాజకీయాల్లో ఉండగానే వారసులను రంగంలో దించే రోజులివి. కానీ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో వారసుడు మాత్రం అందుకు విభిన్నం. తండ్రి అకాల మరణంతో ఆయన వారసత్వాన్ని ఆశించారు. అది దక్కకపోయేసరికి తనకు తానుగా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ప్రజలతో మమేకమై పనిచేశారు. చివరకు తాను అనుకున్నది సాధించారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం. ఆ జననేత గురించి ప్రత్యేక కథనం. జగన్ అంటే జనం, జనం అంటే ప్రభంజనం అన్న రీతిలో సాగింది ఆయన రాజకీయ జీవితం. తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు ఈ యువనేత. తొలిసారి ఎంపీగా ఎన్నికై తండ్రి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 2009లో తొలిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదే ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే 2009 సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించారు. తండ్రి వారసత్వంగా సీఎం పదవిని ఆశించారు జగన్. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆసక్తి చూపలేదు. కొద్ది రోజుల పాటు వేచి చూసిన జగన్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ జగన్ ను అడుగడుగునా అడ్డు తగిలింది. ఓదార్పు యాత్ర చేయవద్దని ఆదేశించింది. చివరకు కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు. తన తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ పదవితో పాటు తన తల్లితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. తన తండ్రి ఆశయాలు, సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు చేరారు వైసీపీలో. ఈ క్రమంలో తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి 3 ఎన్నికలకు వెళ్లారు జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. అయితే 2012లో సిబిఐ అక్రమాస్తుల కేసులో జగన్ ను అరెస్టు చేసింది. 16 నెలల పాటు జైల్లో ఉంచింది. జగన్ లేకపోయినా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకుని పార్టీని నడిపించారు. అన్నకు అండగా షర్మిల నిలిచారు. జైలు నుంచి విడుదలైన జగన్ దూకుడు పెంచారు. 2014 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేశారు. కానీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే వైసీపీ 67 స్థానాలతో గౌరవప్రదమైన సీట్లను సాధించింది. తెలంగాణలో సైతం 3 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2014 నుంచి 19 మధ్య అలుపెరగని పోరాటం చేశారు జగన్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తారు. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యక్ష ఆందోళనకు సైతం దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు. 2017లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాదయాత్రను ప్రారంభించారు. నవరత్నాలను ప్రకటించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. అది ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారావం కార్యక్రమంతో హోరెత్తించారు. ప్రజలతో మమేకమై పనిచేశారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో విజయం సాధించారు. 22 మంది ఎంపీలను గెలిపించుకుని జాతీయ స్థాయిలో సైతం చక్రం తిప్పారు జగన్. వైసీపీ 10 ఏళ్ల పాలనలో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. నవరత్నాల్లో వీలైనంత వరకు పథకాలు అమలు చేయగలిగారు. అయితే 3 రాజధానుల అంశం తెరపైకి రావడం, అమరావతిని నిర్వీర్యం చేయడం, అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉండేది. అయితే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం కాబట్టి వారంతా మరోసారి ఆశీర్వదిస్తారని జగన్ భావించారు. కానీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది. పైగా 3 పార్టీలు కూటమి కట్టాయి. అయితే వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. 19లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 140 స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఓటమితో వైసీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.